తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు అత్యధికంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, మరి ఫైనాన్స్ సెక్రటరీ అయిన సందీప్ కుమార్ సుల్తానియా గారి పైన దాదాపు ఈరోజు 70 కంటెంప్ట్ కేసులున్నాయి. దాదాపు ఈరోజు 70 70 కంటెంప్ట్ కేసులు ఈరోజు ఆయన పైన ఉన్నాయి. మరి ఈరోజు నిజంగా ఇది చాలా దురదృష్టం అనే ఈరోజు మనం అనుకోవాలి. ఎందుకంటే మరి ఇంత దారుణంగా ఫెయిల్ అయిన వ్యవస్థను నేనెప్పుడు చూడలే. కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న పైసలు మీ దగ్గర పెట్టుకొని, మా కష్టకాలంలో ఆవాస సమయంలో మీరు మాకు ఇస్తారని మేము అనుకుంటే, ఈరోజు వాళ్ళ నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి. నిజంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు బట్టి విక్రమార్క గారికి మీకు ఎంతవరకు సబబో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇయాటికెళ్ళి నా స్ట్రాటజీ కూడా నేను పూర్తిగా మారుస్తున్నా. నేను అన్ని కూడా ఏవి కూడా చాలా వినయపూర్వకంగానే ఈరోజు మీరు చేస్తున్నటువంటి మరి ఏవైతే ఈరోజు తప్పులు ఉన్నాయో వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా. దీనివల్ల ఈరోజు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది మరణించారో అది. దాదాపు ఈరోజు హైకోర్టులో ఈరోజు మొత్తము 70 కేసులు ఈరోజు విచారణ ఉన్నాయి. అందులో మరి చాలా కేసుల వరకు 70 కేసులు ఒక మన సందీప్ కుమార్ సుల్తానియా మీదనే ఉండడం చాలా దురదృష్టం. మరి నిజంగా మరి ఈయన దీన్ని ఎక్కడి వరకు అన్న దాన్ని వేసుకుంటూ తెలియదు. మరి ఇందులో ఝాన్సీ రాణి వర్సెస్ సందీప్ కుమార్, జయప్రద అన్సూరి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, చెన్నా కొన్ని కేసులు నేను గుర్తు చేస్తున్నా. చెన్న కేశవులు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాజయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పరమేశ్వర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బుర్ర బాలరాజు ఇది వేరే కేసు, ఆంజనేయులు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సామల దేవమణి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నరేందర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామచందర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీదేవి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జనార్దన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాజేంద్ర కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామేశ్వర్ రావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి మేరీ లక్ష్మి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి రమేష్ స్వామి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, దేవుడు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పర్వత్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పారిజాతం వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, అరుణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ముత్యాల వెంకట్ నరసింహారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సత్యానందం వేసిన కేసు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, యుగేందర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బానోత్ రామకిషన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సందీప్ కుమార్ సుల్తానియా, జంగం అనసూయ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జయలక్ష్మి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఇనుగల చంద్రశేఖర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కేదారి అనిత వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వెంకటయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సత్యనారాయణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కె యశోద వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సిహెచ్ రవీంద్ర రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మొహమ్మద్ సిరాజుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రెహమాన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, చంద్రకళ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, తుమ్మా రమాదేవి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వంకుదత్ బద్రు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కర్ణాకర్ రెడ్డి గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కన్నా శివకుమార్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కె శంకర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సురేష్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్యామల బాల్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మధుసూదన్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మురళీధరాచారి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బి కిషన్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, యాకూబ్ పాషా వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కె రాములు గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వనం యాదగిరి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, గుండేటి ఇంద్రమ్మ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, చంద్రమౌళి వ్యానల వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వెంకటరమణారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శంకర్ రావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఏ నారాయణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వి సత్యనారాయణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, డి మల్లారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రసాద్ సందీప్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రావుల నిరంజన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా,
కట్టా శ్రీదేవి గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సుగుణ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రమాదేవి గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కోటా ఉదయ్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎం సంజీవరెడ్డి గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆ, బద్రీనారాయణ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మంజుల రాణి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, డి రాంబాబు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, అశోక్ కుమార్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఝాన్సీ ఎలిజబెత్ రాణి గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పెద్దపల్లి సాంబయ్య గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కె జయశ్రీ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వడ్డే అంజయ్య గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, అమర్ సింగ్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్ శ్రీనివాస్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, అబ్బడి యాదవరెడ్డి గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సొలమోన్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి ప్రభాకర్ గారు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా. ఈ విధంగా దాదాపు ఒక 70 కేసులు ఈరోజు విచారణకు వస్తున్నాయి. కంటెంప్ట్ కేసులు అంటే ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చి 8 వారాలలో వీళ్ళ డబ్బులు ఇవ్వండి, లేకుంటే 3 నెలల్లో వీళ్ళ డబ్బులు ఇవ్వండి అని మరి హైకోర్టు ఏవైతే జడ్జిమెంట్ ఇచ్చిండ్రో వాటికి లోబడినటువంటి కేసు అంటే ధిక్కార స్వరం వినిపించినటువంటి కేసుల పైన ఈరోజు జరుగుతున్నటువంటి కంటెంప్ట్ కేసులు. మరి ఇన్ని కంటెంప్ట్ కేసులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన ఉన్నదని అంటే నిజంగా ఈరోజు ఐఏఎస్ సంఘం ఒకటి ఉన్నది, ఐఏఎస్ అసోసియేషన్ ఉంది, ఐపీఎస్ అసోసియేషన్ ఉంది. ఐఏఎస్ అసోసియేషన్కు నాకు తెలిసి రామకృష్ణారావు గారు ఈరోజు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఐపీఎస్ అధ్యక్షునిగా మరిపోయిన గత డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈరోజు మీరు ఆలోచన చేయాలి, ఇన్ని కంటెంప్ట్ కేసులు మనము ఈ విధంగా కోర్టు మాటను కూడా మనం వినకుండా ఈరోజు మనం ధిక్కారంతో మనం వ్యవహరిస్తున్నప్పుడు నిజంగా ఇది ఒక ఐఏఎస్ స్థాయికి మరి ఎంత గౌరవప్రదంగా అది ఉంటుందా లేదా అనే ఆలోచన ఈరోజు మీరు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ లెవెల్ ఉన్న పెద్ద ర్యాంక్ వాళ్ళు మరి వచ్చే రోజులలో ఇంకా దీని స్థాయి దిగజారిపోతుందా, ఇంకా దిగజారుస్తున్నామా, ఎటువంటి పరిస్థితులు ఉందని మీరు ఆలోచన చేయాలి. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు ది మోస్ట్ కరప్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్ల గురించి నేను ఒక లిస్టు ఆ రోజు డిఓపిటికి నేను ఫైల్ చేసిన. నిజంగా వాళ్ళు ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు ఈరోజు మన పైన మన గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా ఈరోజు ప్రజలలో ఇది పలసగా అయిపోతలేదా? ఈరోజు యూపీఎస్సి అనేది నిజంగా ఈ భారతదేశంలో చాలా అత్యున్నతమైన పరీక్ష అది. అందులో నెగ్గి మీరు కష్టపడి నెగ్గి బయటకు వచ్చి ఈరోజు ఆ కుర్చీలలో కూర్చొని మీరు ఇంత చౌకబారుగా వ్యవహరించడం, ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు వ్యవహరించడం, ఈరోజు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం, దానిపైన అసలు మీరు చదివిన చదువుకు మీరు చేస్తున్న ఉద్యోగానికి నిజంగా ఏమైనా సంబంధం ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఇంతమంది మీ దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడతారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు తన అవగాహన లేక చెప్పొచ్చు, కానీ మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కదా. ఈరోజు ఈ కుబేర్ అనేది దేనికోసం తీసుకొచ్చింది, దానిపైన అసలు రివ్యూ మీటింగ్ జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చినాక? గతంలో కేసీఆర్ ప్రభుత్వం రామకృష్ణారావు గారిని మరి ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకోవడమే అక్రమం. ఎందుకంటే ఆయన 6 ఇయర్స్ అబ్స్కాండింగ్ ఉండే ఐఏఎస్కెళ్ళి 6 ఇయర్స్కెళ్ళి అబ్స్కాండింగ్లు ఉన్న వాళ్ళకు ఫోకల్ పోస్టులు ఇవ్వద్దు. అటువంటి కేసీఆర్ గారు తీసుకొని అతన్ని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఆయన మామూలు అరాచకాలు జరగలేదు ఆ రోజున. ఈ కుబేర్ అనేది పెట్టి అసలు ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులను మరి దాన్ని ఇష్టం వచ్చిన దాని పైసలు వాడడం, ఇష్టం వచ్చిన బిల్లులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా నడిచింది. మరి ప్రభుత్వం మారింది. అదే రామకృష్ణారావు గారిని ఇప్పుడు ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పెట్టుకున్నారు. రిటైర్డ్ అయిపోయి దాదాపు 9 నెలలు గడిచినా కానీ అతను ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటా మరీ అతన్ని పెట్టుకుంటా ఉన్నారు. దేనికోసం పెట్టుకుంటా ఉన్నారు? అసలు ఈ కుబేర్ అనేది నిజంగా ఇది అవసరమా? దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి గతంలో? మరి ఈరోజు ఎందుకు మనం దాన్ని కొనసాగిస్తున్నాం? ఈరోజు కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథకు కానీ, ధరణికి కానీ ఇలాంటి అనేకమైన కొన్ని వర్క్లకు అక్కడికెళ్ళి బిల్లులు పాస్ అయినాయి అని అంటే మరి దానిపైన వాస్తవానికి ఏంటంటే అసలు రామకృష్ణారావు గారిని అసలు మన కమిటీ పిలువని కూడా పిలవలేదు. ఏదైతే మన విశ్వాస్ కంపెనీ అది కమిటీ అది వేసింది కాళేశ్వరం దానిపైన, ఆ కమిషన్ ఆయన పిలువనే లేదు. సరే ఏది ఏమైనప్పటికీ దీనిపైన
ప్రభుత్వం మారిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ జరగాల్సి ఉండే. అసలు ఈ కుబేర్ అనేది నిజంగా అది అవసరమా? దాంతో లాభమా? నష్టమా? అనేది చేసుకుంది. ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి పైన, ఒక ఫైనాన్స్ సెక్రటరీ పైన, ఈ ఈ ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 2లో ఉన్నటువంటి వ్యక్తి. అంటే చీఫ్ సెక్రటరీ తర్వాత నాకు తెలిసి ఫైనాన్స్ సెక్రటరీ టాప్ మోస్ట్ ఆఫీసర్. అటువంటి ఫైనాన్స్ సెక్రటరీ పైన ఈరోజు 70 కంటెంప్ట్ కేసులున్నాయంటే నిజంగా అది ఎంత అది ఐఏఎస్‌కు నిజంగా అది ఒక సిగ్గుచేటు లెక్క ఉన్నదా? లేదా? ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌లంతా మీరు ఆలోచన చేయాలి. ఒకళ్ళిద్దరు కాదు, అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు నేను శివధర్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకున్నా అంటే హైయెస్ట్ కంటెంప్ట్ కేసులు ఈరోజు ఈయన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారి పైన ఉన్నాయి. హైయెస్ట్ కంటెంప్ట్ కేసులు. ఫైనల్‌గా లాస్ట్ 50,000 ఫైన్ కూడా ఆయన పైన వేసిందనంటే ఈరోజు ఐపీఎస్ స్థాయిని ఎక్కడ దిగజార్చిండు. ఆలోచన చేయండి. దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు. ఒకవేళ గాడి తప్పితే ఈరోజు రాజకీయ వ్యవస్థ అనేది గాడి తప్పింది. రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు పూర్తిగా హైలీ కరప్ట్ అయిపోయింది. ఈరోజు ఓటర్‌ని కరప్ట్ చేసిండ్రు. వాళ్ళు కరప్ట్ అయిపోయిండ్రు. కానీ దాన్ని కొంచెం అడ్మినిస్ట్రేషన్ సైడ్‌ల కొంచెం ఇటువంటి వాటికి వాళ్ళు లొంగకుండా వాళ్ళు గట్టిగా నిలబడితే ఈరోజు ఆ నష్టాన్ని కొంచెం పూరించే అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అలాంటి అధికారులు ఉండే ఇటువంటి లోటుపాట్లు. ఈరోజు వాటితోని చేతులు కలిపి, ఈ రాజకీయ వ్యవస్థతోని చేతులు కలిపి నేను రేవంత్ రెడ్డి అంటలేను. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంతో కూడా ఈ ఐఏఎస్‌లు వాళ్ళిద్దరు కూడా చేతులు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ సోమేష్ కుమార్ చాలామంది అడుగుతా ఉంటారు. మీరు కేసీఆర్ గారిని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో కేసీఆర్ గారు 179 కేసులు నేనేసినా కదా! కాబట్టి ఆ తప్పులు ఇవి కొనసాగుతున్నాయి కదా! సేమ్ అదే ఇప్పుడు సిండికేట్‌గా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ప్లస్ పొలిటీషియన్స్ ఇద్దరు కలిసి ఒక సిండికేట్‌గా మారి ఈరోజు రాష్ట్రాన్ని దోపుకునే ప్రయత్నం చేస్తుండ్రు కదా! కాబట్టి ఈరోజు రింగ్ రోడ్డు లాభసాటిగా ఉన్నట్టు రింగ్ రోడ్డు ఏ విధంగా ఒక ఐఆర్‌బీ కంపెనీకి ఏ విధంగా ఇస్తారు? ఐఆర్‌బీకి గత ప్రభుత్వం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇస్తుంది. నేను ఈ ఉదయ కాలంలో నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చింది అంటే ఐఏఎస్, ఐపీఎస్ దయచేసి మీరు ఆలోచన చేయండి. 70 కంటెంప్ట్ కేసులు. మీకు ఎక్కడి వరకు కరెక్ట్? ఇయాల మొన్న మా ఎవరు బీఆర్ఎస్ ఉంది, ఇయాల కాంగ్రెస్ ఉంది. రేపొచ్చే రోజులలో మీ మీ ఈ చర్యను సహించలేనటువంటి ఒక రాజకీయ పార్టీకిన పుట్టుకొచ్చి, ఒక రాజకీయ పార్టీకిన ఇటువంటి సహించలేనటువంటి వ్యక్తులొస్తే మీరెక్కడుంటారో కూడా మీరు ఆలోచన చేయాలి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్లు తమ కోర్టుకు ధిక్కారంగా పోవద్దని మరొకసారి మీకు సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈరోజు ఈ 70 కంటెంప్ట్ కేసుల పైన కూడా నేను పూర్తి వీడియో ఈరోజు ఉదయంకెళ్ళి చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.